మరి నాకు సంబంధం లేకుండా జరగబోయేదెలా చెప్తున్నానని మీకు డౌట్ వస్తుందేమో. రాత్రి మీరు కిందనే ఉండి పైన నేను వీడియో తీస్తున్న విషయం పసిగట్లేదు. ఇది అంతే, మ్యాజిక్. ఇది మారదు. ఏదో ఒకలా విషయం బయట పెట్టాలని చూస్తుంది. ఎలా ఆపారో దీన్ని. చెప్పు లంకేష్. హాయ్ క్యూటీ, ప్లాన్ చేంజ్ అయింది. అది చెప్దామనే కాల్ చేశా. ప్లాన్ చేంజా? అంటే రిహార్సల్ లేదా? నిన్నేమో వ్రతం ఉన్నప్పుడు రమ్మని గోల చేశావు. ఈరోజు ఖాళీగా ఉన్నాను, ఎలాగోలా వద్దాం అనుకుంటే ప్లాన్ చేంజ్ అంటున్నావు. ఆవేశపడకు స్వీటీ, చెప్పేది పూర్తిగా విను. ప్లాన్ చేంజ్ అంటే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవడం కాదు, డైరెక్ట్ షూటింగ్. డైరెక్ట్ షూటింగా? రిహార్సల్ లేకుండా షూటింగ్ ఏంటి? ఈరోజు సడన్ గా లొకేషన్ కన్ఫర్మ్ అయింది, కానీ రిహార్సల్స్ లేకుండా నువ్వు డాన్స్ చేయగలవా అని డౌట్ పడ్డారు. మా సీఏ చించేస్తుందని బిల్డప్ ఇచ్చి డైరెక్ట్ గా షూటింగ్ పెట్టేశా. మరి పర్వాలేదా? నువ్వు భయపడతావేంటి? డాన్స్ రానోళ్ళు భయపడాలి. ఇప్పుడు నువ్వు రాకపోతే వేరే అమ్మాయిని పెట్టేస్తారు. లేదు లేదు, వచ్చేస్తున్నాను. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నా. వ్రతమా? బాగా జరిగిందమ్మా. రాత్రి ఫోన్ చేద్దాం అనుకున్నా, కానీ ఉపవాసం కదా, నీరసంగా ఉండి పడుకుండిపోయా. ఏంటి, మీ ఆయన వచ్చాడా? అవునమ్మా. అబ్బా బాబా బాబా, ఏం యాక్టింగ్! మనకు కావాల్సింది ఇదే. సరేనమ్మా, ఉంటాను. ఆగు ఒక నిమిషం. ఈ షూటింగ్ 2 రోజులుంటుంది. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు. ఇంట్లో ఎలా మేనేజ్ చేయాలో ప్లాన్ చేసుకో. అలాగే. వైదేహితో మాట్లాడతావా? కిందుందమ్మా, ఇప్పుడు నా దగ్గరకు వస్తానంది. అలాగేనమ్మా, ఇప్పుడు రాగానే నీతో మాట్లాడిస్తాను. ఉంటాను. ఏమండి, ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరారు? ట్రస్ట్ ఆఫీస్కి వెళ్తున్నా, కొంచెం పనులున్నాయి. అక్కడ రమ్మన్నాను కదా, ఇంకా రాలేదేంటి? ఈ క్షణం నుంచి మనం విడిపోతున్నాం వైదేహి. నీ మనసులో నేను, నా మనసులో నువ్వు లేవు. ఇది ఫైనల్. వచ్చావా? ఈ బట్టలు సర్దు. బట్టలెందుకు? ఎక్కడికి వెళ్తున్నావు? చెప్తానక్క, ముందు సర్దు. అసలు ఎక్కడికి వెళ్తున్నావు? ఏం చేస్తున్నావు? ముందు విషయం చెప్పు. అక్క, ఇంతకు ముందు చాలాసార్లు కాపాడావు. అంటే అది నేను వెళ్ళిపోయాక మేనేజ్ చేశావు. ఈ రోజు మాత్రం నువ్వే దగ్గరుండి నన్ను బయటికి పంపించాలి. నేను ఇంట్లో లేనన్న సంగతి ఎవరికీ తెలియకూడదు.
మాట్లాడుతున్నావు చెల్లి? ఎవరికి తెలియకుండా వెళ్లాల్సినంత అవసరం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావో చెప్పే వెళ్ళు. ఏంటి చెప్పేది? ఒక మ్యూజిక్ ఆల్బమ్ కి హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యాను. ఈ రోజే షూటింగ్. ఆ విషయం చెప్పమంటావా? చెప్తే పంపిస్తారా? మళ్ళీ షూటింగ్ ఏంటి చెల్లి? మొన్ననే నాన్న తీసుకొచ్చి మందలించారు. అయినా మారవా నువ్వు? హ, మొన్న తీసుకొచ్చారు కాబట్టే ఈ రోజు ఇలా దొంగతనంగా వెళ్లాల్సి వస్తుంది. లేదంటే ఈ పాటికి ముంబైలో హీరోయిన్ అయిపోయి ఉండేదాన్ని. ఈ సినిమాలు హీరోయిన్లు వద్దు చెల్లి. మంచి జీవితం, మంచి కుటుంబం. నీ సినిమా పిచ్చి కోసం వీటిని దూరం చేసుకోకు. ఇప్పుడిప్పుడే మంచి కోడలు అనిపించుకుంటున్నావు. మంచి భార్యగా అనిపించుకోవటానికి ప్రయత్నించాలి కానీ ఉన్న పేరుని పాడు చేసుకుంటానంటే ఎలా? అయితే నా బదులు నువ్వు వెళ్ళి వీడియో చేస్తావా? అది కాదు. ఏది కాదు? అది నా కళ, నేను నెరవేర్చుకోవాలి. ఎందుకొచ్చిన కల చెల్లి? అందరినీ మోసం చేసి ఎలా వెళ్లాలనిపిస్తోంది? ఈ ఇంటి పరువు గురించి ఆలోచించు, ఆయన గురించి ఆలోచించు. అక్క, ఇప్పుడు ఈ క్లాసులోనే ఎందుకు? ముందు బట్టలు సర్దు. ఆయన గురించి ఆలోచించడానికి ఆయన ఏమైనా నా గురించి ఆలోచిస్తున్నారా? లేదు చెల్లి, ఆయన నీ కోసమే ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు చెప్పు? నా మెళ్ళో తాళి కట్టకపోయినా నేను ఆయనకి దగ్గర కావాలని చూస్తున్నాను. ఆయనేమో కట్టాననుకుని కూడా దూరంగా ఉంటున్నారు. ఆ సంగతి తర్వాత కానీ ముందు బట్టలు సర్దు. అది కాదు చెల్లి. అక్క, నేను నీ సపోర్ట్ అడిగాను, సలహా కాదు. ఇప్పుడు నన్ను బయటికి పంపిస్తావా లేదా? సరే, ఇప్పుడైతే ఎవరికి తెలియకుండా వెళ్ళిపోతావు. కానీ రేపు షూటింగ్ అయ్యాక అది ఇంట్లో తెలిసి అందరూ చూస్తే? ఛాన్సే లేదక్కా. అది మన ఇండియాలోనే రిలీజ్ కాదు. దాన్ని ఎవరూ చూడలేరు. హెల్ప్ చేయక్కా. రే మనవడా, ఎక్కడికి రా ఇంత హడావుడిగా వెళ్తున్నావు? రా ఇలా కూర్చుందు గాని. టైం అవుతుంది ఇందు, తొందరగా వెళ్ళాలి నేను. వెళ్దూలే మనవడా, ఒక నిమిషం ఇలా రా. అబ్బా టైం అవుతుంది ఇందు. వెళ్దుగానిలే, ఒక నిమిషం ఆగు, నీతో మాట్లాడాలి, పనుంది. ఏంటిందు? రాజగురువులు గారు ఫోన్ చేశారు నాన్న, అక్షయపాత్ర సేవా కార్యక్రమం గురించి. మీ నాన్నగారు ఆరోగ్యం బావుంటే ఈ పాటికే మొదలయ్యుండేది. ఇప్పటికే ఆలస్యమేం కాలేదమ్మా. నేను బాధ్యతలు చేపట్టాక చేయబోతున్న మొదటి కార్యక్రమం ఇదే. అక్షయపాత్ర చుట్టుపక్కల 100 ఊళ్లలో ఆకలితో అలమటించే వాళ్ల కడుపు నింపాలన్న నాన్నగారి ఆశయం నుంచి పుట్టిన మహాసేవా కార్యక్రమం. ఇది గనక మొదలైతే ఈ చుట్టుపక్కల కొన్ని 100 గ్రామాల్లో ఆకలి కేకలే ఉండవు. ఇది నాన్నగారి కలమ్మ. ఆయన వారసుడిగా ఆయన కలల్ని మోయాల్సిన బాధ్యత నాదే కదా. ఎలా మర్చిపోతాను? జరగాలన్నదే నా ఆశ. హోమం జరిగే సమయానికి నాన్నగారు లేవాలి, మనతో కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలి. అదే జరుగుతుందిలే. అంతా నీ అదృష్టం, అంతా దేవుడి దయ. చూసావా ఎంత బాధ్యతగా తయారయ్యాడు. అంతా నా కొడుకు పోలికలే వచ్చేసాయి. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ అనంత్. రెడీయా? రెడీ సార్. వెళ్దామా? వెళ్దాం. ఈ అబ్బాయి ఎవరు? ఇతను చార్టెడ్ అకౌంటెంట్ ఇందు, కొత్తగా జాయిన్ అయ్యాడు. మావయ్య గారు పంపించారు. అనంత్ మా అమ్మ, మా నానమ్మ. నమస్తే మేడం గారు. నమస్తే అమ్మా. నమస్కారం. సరే ఇంక బయలుదేరదాం. ఒక్క నిమిషం ఆగరా బాబు, నువ్వు వెళ్ళి కార్ దగ్గరుండు, వస్తాడు. అలాగే అమ్మా. ఏంటిందు, టైం అవుతుందని చెప్తున్నాను కదా. వెళ్దూగానిలేరా. కౌసల్య, వీడు బయటికెళ్తే మళ్ళీ ఏమన్నా తింటాడో లేదో, ప్రసాదం తెద్దాం పదా. రా. అది కాదు ఇందు. అరే కూర్చోరా, కూర్చో. కూర్చో. అన్నీ అవసరమా ఇప్పుడు? టైం అయిపోతుంది. అక్క అక్క ఇప్పుడు ఎలా? ఒక్క నిమిషం ఇక్కడే ఉండు. ఎక్కడికక్క? ఉండు. ఇందు, ప్రసాదాన్ని కారు దగ్గర పంపించు. నేను ల్యాప్టాప్ ఛార్జర్ తెచ్చుకుంటా. అమ్మయ్యా, వెళ్ళిపోయారీనా? ఆగు సియా. సియా, ఎక్కడికెళ్తున్నావమ్మా? అది బామ్మగారు, గుడికి వెళ్తున్నాను. గుడికా? ఇప్పుడా? అంటే ఆయన రాత్రి కనిపించలేదు కదా అత్తయ్య గారు. క్షేమంగా తిరిగొస్తే గుడికి వస్తామని మొక్కుకున్నాం. 3 రోజుల పూజలు అత్తయ్య గారు. రోజు పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వరుసగా పూజలు చేయించాలి. కుదరదు. కొంపదీసి గుడికి వెళ్ళట్లేదని తెలిసిపోయిందా? ఇప్పుడు ఏం చేయాలి దేవుడా? ఇలా చెప్పకుండా వెళ్తే కుదరదమ్మా. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి వెళ్ళాలి. అయినా నా మనవడి కోసం గుడికి వెళ్ళి పూజలు చేస్తానంటే వద్దంటానా? వెళ్ళమ్మా. అలాగే. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏంటి చిన్న కోడలికి ఉన్నట్టుండి భక్తొచ్చేసింది? ఉన్నట్టుండి రావడం ఏంటి? 2 రోజులు కట్టిన ఉపవాసం ఉండి వ్రతం చేయలేదు? అదే నేను అంటున్నానత్తయ్యా. వ్రతం చేసి ఒక్క రోజు కూడా కాలేదు కదా, మళ్ళీ గుడికి పరిగెడుతుంటే ఎంత భక్తో అనుకుంటున్నాను. భక్తి అంతా బానే ఉంది కానీ పూలు, పళ్ళు, టెంకాయలు అవేవీ లేకుండా గుడికి వెళ్తున్నావేంటి? దొరికిపోయాను. అక్క రా, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను వెళ్ళొస్తాను. ఆగు చిన్న కోడలా. సరే, గుడికి వెళ్తుంటే ఈ బ్యాగ్ ఎందుకో?
అవునమ్మా, మేం గమనించనే లేదు. ఆ బ్యాగ్ ఎందుకు? ఏమున్నాయి ఆ బ్యాగ్లో? పాత బట్టలక్క. గుడి దగ్గర ఎవరైనా అనాథలు కనిపిస్తే ఇద్దామనుకుంటున్నాం. చాలా మంచి విషయం అమ్మా. సరే, ఆలస్యం అవుతోంది, బయలుదేరు. ఒక్క నిమిషం ఆగమ్మా. దేవాన్ష్ ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, మధ్యలో దించేసి వెళ్తాడు. బామ్మగారు, ఇప్పుడు ఆయనకెందుకు ఇబ్బంది? నేనొక్కదాన్నే వెళ్తానులేండి. పెళ్ళాన్ని గుడి దగ్గర దించడం ఇబ్బందా? తీసుకెళ్తాళ్లే. ప్రసాదం తింటున్నాడు, వస్తాడుండు. అమ్మా, నువ్వు మాత్రం గుడి నుంచి ప్రసాదం తీసుకురావడం మర్చిపోకు. గుడికని అబద్ధం చెప్పేశాను. ఆయన దించుతా అంటున్నారు. నేనొక్కదాన్నే అని చెప్పి ఆయన కూడా గుడికి వస్తానంటే షూటింగ్కి వెళ్ళలేను. ఒక పంచే, నువ్వు కూడా నాతో రా. నేనా? నేను రాను. రానంటే ఎలా? నువ్వంటే ఎలాగోలో తప్పించుకుని బయటపడొచ్చు. ఒక్కదానైతే బుక్ అయిపోతాను. చెల్లి, ఇంత టెన్షన్లో నువ్వు వెళ్ళటం అవసరమా? దేవుడు నువ్వు ఈ ఇంటి కోడలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. కానీ నువ్వు ఇంకొక ప్రయత్నం చేస్తున్నావు. అది జరగదు. జరుగుతుంది. ఇప్పుడు ఆయన గుడి దగ్గర దించుతారు కదా, నువ్వు రోజంతా గుళ్ళో ఉండి నేను కోరుకున్నది జరగాలని మొక్కుకో. ఈలోగా నేను షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చేస్తాను. అత్తయ్య గారు ప్రసాదం తెమ్మన్నారు. వచ్చేటప్పుడు అది మాత్రం మర్చిపోవద్దు. అది కాదు చెల్లి. నువ్వింకేం మాట్లాడుకో. నేను పర్స్ మర్చిపోయాను, తీసుకొస్తాను. నువ్వు కారు దగ్గరుండు. అసలు ఆయన మళ్ళీ కనిపించకూడదు, కలిసి ఎక్కడికి వెళ్ళకూడదు అనుకున్నాను. అయినా తప్పట్లేదు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటారో ఏమో. ఎలా చెప్పాలి? నేను రావాలి అనుకోలేదు. సియా తప్పకుండా రావాలని బలవంతం చేస్తే రావాల్సొచ్చింది. మీరా? ఈరోజే జాబ్లో జాయిన్ అయ్యాను. ఇక్కడ జాబ్ ఉంటే మీ నాన్నగారే రికమెండ్ చేశారు. దేవాంశ్ గారు కూడా చాలా మంచివారు. జాబ్ ఇవ్వడమే కాకుండా బయట ఎందుకు, ఇక్కడే అవుట్ హౌస్లో ఉండమన్నారు. మీరు మాత్రం జరిగినవేవి మనసులో పెట్టుకోకండి. మీరన్నా మీ భక్తన్నా నాకు చాలా ఇష్టం. ఉద్యోగంలో చేరి ఒక్కరోజు కూడా కాలేదు, ఇంటి ఆడపిల్లలతో ఇంత చనువేంటి వీడికి? ఇంకా ఏంటి వెయిట్ చేస్తున్నావు? టైం అవుతుంది, ఎక్కువ. ఇతనెవరు? ఓ మీరా? మీరేంటి ఇక్కడ? ఇక్కడే ఉద్యోగంలో చేరారంట. నాన్నగారు పంపించారంట. అవునా? సర్లే, బయలుదేద్దాం. బామ్మగారు చెప్పారు కదా, మమ్మల్ని గుడి దగ్గర దించాలి. మళ్ళీ మీకు ఇబ్బందేమో. డ్రైవర్ని పిలిపించి వేరే కారులో పంపిస్తాం. వద్దొద్దు, అతను వచ్చేసరికి మళ్ళీ ఆలస్యమైపోతుంది. మాకేం ఇబ్బంది లేదు, వస్తాం. పదక్క, పద, కూర్చో. వెళ్ళిపోయారా? అబ్బాయేంటి వైదేహితో అంత చనువుగా మాట్లాడుతున్నాడు? రాగానే అడిగేయాలి.
నీ మనసులో నేను, నా మనసులో నువ్వు లేవు. ఇది ఫైనల్.